హలో యువకులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తునిలో చిన్న పాప మిస్ అయింది, ఇంకా 3 ఇయర్స్ కిడ్. ఆ పాప గురించి మాట్లాడాలనిపించింది నాకు. చాలా నుంచి పాప కనపడకుండా పోయింది. ఫారిన్ కంట్రీస్లో ఏమైందంటే, ఇలాంటి చిన్నపిల్లలు తప్పిపోయినా ఆర్ కిడ్నాప్ అయినా కూడా అందరి ఫోన్స్కి యాంబర్ అలర్ట్ పంపిస్తారు. యాంబర్ అలర్ట్ పంపించడం ద్వారా అందరి ఫోన్స్ వైబ్రేట్ అయ్యి పెద్ద సౌండ్ చేస్తుంది. లైక్ సైలెంట్లో ఉన్న ఎయిర్ప్లేన్ మోడ్లో ఉన్నా కూడా ఆ చిన్న పాప డీటెయిల్స్, తప్పిపోయిన పాప డీటెయిల్స్, కిడ్నీ డీటెయిల్స్ అందరి ఫోన్స్కి వెళ్ళిపోద్ది. ఆ స్టేట్లో ఉన్న అన్ని ఫోన్స్కి వెళ్ళిద్ది. సో దట్ స్టేట్లో ఉన్న మారుమూల మనిషికి కూడా తెలిసిద్ది, పలానా ప్రదేశంలో ఒక చిన్న పాప తప్పిపోయింది, ఆ పాప డీటెయిల్స్ ఇవి అని. ఈ కేసులో అది ఎలా యూజ్ అయి ఉండొచ్చు నాకు అనిపించింది అంటే, పాప తప్పిపోయింది మారుమూల ప్రదేశమే కరెక్టే, ఒక పల్లెటూరులో. కానీ ఆ పల్లెటూరులో ఉండే వ్యక్తికి యాంబర్ అలర్ట్ వెళ్తే ఆ దరిదాపుల్లో ఉండే మనుషులకు తెలుస్తుంది చిన్న పాప తప్పిపోయిందని. సో దట్ వాళ్ళు పోలీసులకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పాప దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో కూడా ఈ ఫీచర్ లాంచ్ అయిపోతుంది, ఇండియన్ గవర్నమెంట్ అంబర్ అలర్ట్ ఫీచర్. సో దట్ మనది చాలా పెద్ద జనాభా ఉన్న దేశం. చిన్నపిల్లలు తప్పిపోవడం, కిడ్నాపింగ్ ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఈ ఛాన్సెస్ ఇవి మనం చాలా తగ్గించవచ్చు అంబర్ అలర్ట్ ద్వారా. ఎందుకంటే పోలీసులు అన్ని చోట్ల ఉండలేరు ఒకేసారి. మన వంతు సహాయం మనం చేయాలి పోలీసులకి యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో ఇప్పుడు కూడా చాలా వరకు జనాలు హెల్ప్ చేస్తున్నారు ఆ పాపను వెతకడానికి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, లెట్స్ ప్రే ఫర్ ద కిడ్. పాప దొరకాలని కోరుకుందాం మనం. And thanks for watching this video. Subscribe to our YouTube. Bye.